మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఐఎన్టీయూసీ నాయకులు కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రికి ఆర్టీసీ సంఘాలు వివరించాయి. సమ్మె విరమించుకోవాలని నాయకులకు మంత్రి కోరారు. ఆర్టీసీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి, మంత్రి ఆర్టీసీ కార్మికులకు కాస్త అంటే వాళ్ళని ఊరుకోబెట్టడానికి అయితే చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి చర్యలు ఏ విధంగా తీసుకుంటుందంటున్నారు ప్రభుత్వం? ఏవైతే ఉన్నాయో మరొకసారి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆర్టీసీ సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే వివరించడం కూడా జరిగింది. అయితే ఆర్టీసీ ఇప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని మరొకసారి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సంఘాల నేతలకు అయితే విజ్ఞప్తి కూడా చేశారు. ఆర్టీసీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి సమస్యలు పరిష్కరించే దిశగా ఏదైతే ముందుకు చొరవతో కొనసాగుతామని చెప్పి కూడా మంత్రి ఆ సంఘాలకు కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇక ప్రజాశ్రేయస్సు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనపై మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా విరమించుకోవాలని చెప్పి. ఎందుకంటే నిన్న మనం చూసాం, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా అనా పైసా కూడా ఎక్కువ ఇవ్వలేము, ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ జీతాలకు అలాగే పథకాలకే సరిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదైతే కోరికలు పెరగాలి, వారి డిమాండ్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదైతే ఇటువంటి పెట్రోల్, పప్పు, ఉప్పు ధరలు పెంచితే తప్ప, ప్రజలపై భారం మోయిస్తే తప్ప ఏదైతే వారి డిమాండ్స్ నెరవేర్చలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఏ సంఘాలైనా తమతో ఆర్టీసీ సమస్యలపై చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ మరొకసారి కూడా పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో మనం చూసాం, నిన్న కూడా ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ని అనేక సంఘాలు కూడా అశ్వత్థామ, ఇంకా ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామ కావచ్చు, ఇతర కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు కూడా కలిశారు. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీ సంఘాలు అయితే ఖచ్చితంగా సమ్మెపై విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకుంటూ వస్తుంది. ప్రజలపై సమ్మె చేస్తే ఎవరికి భారం పడుతుంది, ప్రజల మీదే భారం పడుతుంది. ఇవన్నీ కూడా ఏదైతే ఆర్టీసీ సంఘాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అటు ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. నేను ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక లేఖను కూడా విడుదల చేసింది. ఏదైతే సమ్మె పై ఖచ్చితంగా విరమించుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం వస్తుంది. ఎస్మా ఉన్నప్పుడు అసలు సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నం నెలకొనదు. సో కార్మికులు ఎవరినైనా ఇబ్బంది పెడితే కూడా సరికాదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఆర్టీసీ సంఘాల నేతల మధ్య కూడా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఒక సంఘం మరొకసారి మాట్లాడి చేద్దామని కూడా చెప్తుంది. సో కొన్ని సంఘాలు మాత్రం ఖచ్చితంగా సమ్మె చేసి తీరుతాము, ఎందుకంటే డిమాండ్లు మాత్రం చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సో ప్రభుత్వం దీనిపై చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు సిద్ధం, సమ్మెపై మాత్రం వెనక్కి తగ్గాలి అని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కార్మిక సంఘాల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దుర్గా. థాంక్యూ అజీమ్.